నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుబోలులో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం బొమ్మిరెడ్డి స్థానిక మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీలను 100% నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో ప్రజలను వేధించారని గుర్తు చేశారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కుల మతాలకు అతీతంగా అందజేశామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరారు. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంట పెద్ద బిడ్డ కాకాని గోవర్ధన్ రెడ్డి 24 గంటలు ప్రజల కోసం శ్రమిస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. నెట్ క్యాప్ చైర్మన్ దాసరి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి పాలన వైపు చూస్తున్నారని అన్నారు. 2024లో వైఎస్ఆర్సీపీ జెండా రాష్ట్రంలో ఎగరబోతోందని అన్నారు. అదేవిధంగా సర్వేపల్లిలోని కాకాని గోవర్ధన్ రెడ్డి హ్యాట్రిక్ సాధించడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్టమూరు విజయ్ కుమార్ రెడ్డి, అన్నమాల ప్రభాకర్ రెడ్డి, ముంగర రవీంద్రారెడ్డి, ఏలూరు భాస్కర్ రెడ్డి, వెంకట రమణ గౌడ్, నవకోటి, గుంజ రమేష్, మహేంద్ర వర్మ, చెలగల దయాకర్, కోటేశ్వరరావు గౌడ్, తుపాకుల గిరి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు జన్మదినం సందర్భంగా మనుబోలు బైపాస్ రోడ్డు కోడల వద్ద ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద ఈరోజు జగనన్న గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు పండుగని ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు లేకుండా, టౌన్లు లేకుండా ప్రతి దగ్గర జేజీఓ ప్రవర్తమానంగా జరిగిపోతా ఉంది. దానికి కారణం సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి, ఇది ప్రజా సంక్షేమానికి సంబంధించిన పాదయాత్ర, నిజమైన పాదయాత్రగా దాన్ని చేసి జనంలో తిరిగి ప్రజల సుఖ సంతోషాలను చూస్తూ, ప్రజల కష్టాలను పరిశీలిస్తూ తన వైపున ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రజల సంక్షేమానికి బలాలందించడం జరిగింది రాష్ట్రంలో. ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగేటువంటి సుపరిపాలన బహుశా ఎక్కడా ఈ దేశంలో జరగనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ మీద పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దాంట్లో ఎటువంటి అలమరికలు లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది రాష్ట్రం. అందుకని వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని జేజీఓ ప్రవర్తమానంగా ఆంధ్ర ప్రజానీకానికి కానీ యావత్ భారతదేశంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ అభిమానులందరూ కూడా ఈ పండుగ వాతావరణం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆయన కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళలా మంచి అష్టౌశ్వర్యాలు ప్రదర్శించాలని, నిండు నూరేళ్లు ఎన్నో పుట్టినరోజు పండుగలు జేజీఓ ప్రవర్తమానం జరుపుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మనుబోలు మండల ప్రజల తరఫున, సర్వేపల్లి నియోజకవర్గం తరఫున తెలుస్తున్నాను. అదేవిధంగా అడ్వాన్స్గా క్రిస్మస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు మనుబోలులో ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్న మనుబోలు మండల ప్రజలకి, సర్వేపల్లి ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా శ్రీ కాకాని గోవర్ధన్ గారికి ఆయన అడుగుదాల్లో ఉంటూ మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేపడుతున్నాము. అదేవిధంగా రాబోయే 2024లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గోవర్ధన్ రెడ్డి గారిని మంత్రి పదవిలో చూడాలని కోరుకుంటున్నాము. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భగవంతుడు ఆయనకి నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈ భారతదేశ చరిత్రలో ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆ సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ అన్నీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేసి సంక్షేమానికి, పేదలకు, మధ్య తరగతికి, కుల మతాలకు అతీతంగా హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఏ రకంగా అయితే ఆ రోజు ఇచ్చాడో ఆ హామీలన్నీ 100%
ఈరోజు పూర్తయిన సందర్భంగా ఆయన గురించి చెప్పాలంటే ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సంక్షేమ పథకాలు కానీ ఎక్కడ పేదరిక నిర్మూలనానికి ఆయన చేసినటువంటి కృషి, ఆయన చెప్పిన హామీలు అన్నీ కూడా ఈరోజు పుష్కలంగా అందరూ అందుకున్నారు. అర్హులయ్యుండి కూడా ప్రతి ఒక్కరూ అందుకోవాలన్న తపనతో ఏ పార్టీ నాయకుల ప్రమేయం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలబడి ఈ సంక్షేమ పథకాలు అందరూ అర్హులైన వాళ్ళందరికీ కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా అందించిన సందర్భం ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.